వాటర్ కాలుష్యం ప్రాజెక్టులో మాత్రమే వాటర్ ఉంటున్నాయి. ఇప్పుడు అన్నారం ప్రాజెక్ట్ ఉందండి. అన్నారం ప్రాజెక్టులో అన్నారం ప్రజలకి నీళ్ళు అందట్లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు అందట్లేదు. సుందిల్ల ప్రాజెక్ట్ ఉంది, సుందిల్లలో ప్రజలకు నీళ్ళు అందట్లేదు. స్థానిక ప్రజలకు నీళ్ళు అందనప్పుడు ఏ ప్రయోజనాల కోసం కట్టినప్పుడు? నీళ్లు నిధులు నియామకాలే అన్నారు కదా చంద్రశేఖర్ గారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులు కూడా నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా పోరాటం చేసింది. మరి అలాంటప్పుడు స్థానిక ప్రజలకు ఆ నీళ్ళు అందినప్పుడు ఆ ప్రాజెక్టుల నిర్మాణం ఎందుకు? సో మేము రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే హైడ్రా ద్వారా ప్రాజెక్టులలో అంటే మన చెరువులలో ఉన్నటువంటి కానివ్వండి, ప్రభుత్వ భూములలో ఉన్నటువంటి నిర్మాణాలను కానీ కూల్చడం సంతోషమైనటువంటి విషయం. ప్రజల పూర్తి స్థాయిలో మద్దతు ఉంది. సిపి గారికి కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉంది. రంగనాథన్ గారికి ఆయన కూడా సంచలన నిర్ణయాలు తీసుకునే కేర్ ఆఫ్ అడ్రస్. అతను కూడా ఒక ఐపీఎస్ క్యాండిడేట్, అంటే ఐపీఎస్ రియల్ క్యాండిడేట్, రియల్ హీరో లాగా వర్క్ చేస్తున్నారు. చాలా బాధ్యతయుతంగా అడ్మినిస్ట్రేషన్ నడిపేటువంటి వ్యక్తి రంగనాథన్ గారు. కాబట్టి ఈ ప్రాజెక్టు నిర్మాణం కంప్లీట్ గా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఆ చెరువుల పునరుద్ధీకరణ ఖచ్చితంగా చేయాలి. స్థానిక ప్రజలకు నీళ్లు అందించాలి.